హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, వివో బ్రాండ్ అంటే ఫస్ట్‌గా గుర్తుకొచ్చేది కెమెరా. కెమెరా మొబైల్స్ అనేది చాలా బావుంటాయి. అయితే వివో బ్రాండ్‌లో టాప్ కెమెరా మొబైల్ చూసుకుంటే వివో X200 ప్రో మొబైల్ అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అయితే ఈ మొబైల్‌కి మించిన మొబైల్ అనేది వివో బ్రాండ్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేశారు. అదే మొబైల్ పేరే వివో X200 అల్ట్రా మొబైల్. ఇంకా లేట్ చేయకుండా ఈ మొబైల్ ఉన్న స్పెసిఫికేషన్ విషయానికి వద్దాం. ఈ మొబైల్ ప్రాసెసర్ విషయానికొస్తే వీళ్ళు మనకి స్నాప్‌డ్రాగన్ A11 చిప్‌సెట్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక ర్యామ్ విషయానికొస్తే వీళ్ళు మనకి 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 ఇంటర్నల్ స్టోరేజ్‌తో ప్రొవైడ్ చేస్తారు. ఇంక డిస్‌ప్లే విషయానికొస్తే వీళ్ళు మనకి 6.82 ఇంచెస్ పంచ్ హోల్ డిస్‌ప్లే ఇంక HDR10+ సపోర్ట్‌తో వచ్చిద్ది. ఇంకా ఈ మొబైల్ డిజైన్ విషయానికొస్తే ఈ మొబైల్ అనేది వివో X200 ప్రో మొబైల్ డిజైన్ లాగే ఉండిద్ది. అలాగే లెన్స్ కూడా ఒకేలాగా ఉంటాయి. ఇంకా ఈ మొబైల్ ఎక్కువ హైలైట్ చేస్తున్నది కెమెరా. కెమెరా విషయంలో హైలైట్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ కెమెరా విషయానికొస్తే వీళ్ళు మనకి 50 మెగా పిక్సెల్ కెమెరాస్ మెయిన్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ 50 మెగా పిక్సెల్ కెమెరా సెకండరీ లెన్స్, ఇంకా 200 మెగా పిక్సెల్ కెమెరా టెలిఫోటో లెన్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఓఎస్, ఎల్‌సీడీ ప్యానెల్, ఇంకా హెచ్‌డిఆర్ మోడ్‌తో వచ్చిద్ది. ఇంకా కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే ఈ మొబైల్‌లో డిజిటల్ జూమ్, ఇంకా ఫేస్ డిటెక్షన్, ఇంకా టచ్ టు ఫోకస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా వీడియో రికార్డింగ్ కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే ఈ మొబైల్‌లో స్లో మోషన్, ఇంకా పోర్ట్రేట్ వీడియో, ఇంకా వీడియో ప్రో వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే వీళ్ళు మనకి 50 మెగా పిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్ విషయానికొస్తే వీళ్ళు మనకి 60 ఎఫ్‌పిఎస్ మీద వస్తుంది. ఇంకా ఆటో ఫోకస్ వంటి ఫీచర్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్‌లో చేంజెస్ విషయానికొస్తే ఈ మొబైల్ సైడ్‌న బటన్ ఉండిద్ది. అంటే ఐఫోన్ 16 మొబైల్‌లో ఎట్టా యూజ్ అయిద్దో ఈ బటన్ అనేది సేమ్ ఈ మొబైల్‌లో కూడా అట్టే యూజ్ అయ్యిద్ది. కాకపోతే ఈ బటన్ అనేది X200 ప్రో మొబైల్‌లో ఉండదు. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికొస్తే ఈ మొబైల్ బ్యాక్ సైడ్ అనేది వీళ్ళు మనకి మినరల్ గ్లాస్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా IP68 ఇంకా 16 వంటి వాటర్ రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ వెయిట్ విషయానికొస్తే వీళ్ళు మనకి 229 గ్రామ్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా థిక్‌నెస్ విషయానికొస్తే వీళ్ళు మనకి 8.69 ఎంఎంతో వచ్చిద్ది. ఇంకా బ్యాటరీ పరంగా చూసుకుంటే వీళ్ళు మనకి 6000 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ 90 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సిమ్స్ విషయానికొస్తే వీళ్ళు మనకి డ్యుయల్ సిమ్ సపోర్ట్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 4జీ, 5జీ బ్యాండ్ సపోర్ట్ చేసిద్ది. ఇక వైఫై విషయానికొస్తే వీళ్ళు మనకి 7E, ఇంకా బ్లూటూత్ విషయానికొస్తే వీళ్ళు మనకి 5.4 పేరింగ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక సౌండ్ విషయానికొస్తే వీళ్ళు మనకి డ్యుయల్ స్టీరియో స్పీకర్స్‌తో ప్రొవైడ్ చేస్తారు. కానీ బ్యాడ్ లక్ ఏందంటే ఈ మొబైల్ అనేది చైనాలో లాంచ్ చేస్తున్నారు. ఇంకా ఇండియాలో కూడా వచ్చే అవకాశం ఉందని రూమర్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ ఇండియాలో లాంచ్ చేస్తే ఈ మొబైల్ ప్రైస్ అనేది ఎంత ఉండిద్దో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి న్యూ మొబైల్స్, ఇంకా టెక్ న్యూస్, ఇంకా టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కావాలంటే తేజ టెక్ ఇన్ తెలుగు ఛానెల్ సబ్స్క్రైబ్